బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ కమిషన్ విచారించనుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇవ్వనున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్లో స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొంతమంది చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. అయితే కేటీఆర్ మంత్రి సీతక్క మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్పై వివాదం రాజుకుంది. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసిన తాము ఏమంటామని అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ మహిళల నేతలు దగ్ధం చేశారు. మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ చేశారని సుమోటుగా స్వీకరించి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఈ రోజు కమిషన్ ముందు హాజరై కేటీఆర్ వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. యథాఫలంగా అన్నానే తప్ప మహిళలను అవమానించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. అయినా కమిషన్ నోటీసు ఇవ్వడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్కు వివరణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడుల వివరాలు అందజేస్తారని చెబుతున్నారు. మహిళల మీద జరిగిన దాడులు, అఘాయిత్యాలపై కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేటీఆర్ వివరణపై మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందనేది విషయంపై ఆసక్తి నెలకొంది.